వైసీపీ కార్యకర్తలే కొట్టుకున్నారు. ఒక కార్యకర్తకి తలకాయ పగిలింది. మరి మద్యం మత్తులో కొట్టుకున్నారా ఇంకొక రకంగా కొట్టుకున్నారా తెలియదు, కానీ మొత్తానికి ఒక కార్యకర్తకి అయితే తల పగిలింది, రక్తం తీవ్రంగా కారుతుంది. అయితే దాన్ని వీళ్ళు ఏమని ప్రచారం చేస్తున్నారంటే పోలీసులు లాఠీ చార్జ్ చేశారంట. దానికి జగన్మోహన్ రెడ్డి పోలీసుల మీద పెద్ద పెద్ద కేకలు వేస్తున్నాడు, పెద్ద సీన్ చేస్తున్నాడు, ఎలా కొడతారని చెప్పేసి. కొట్టుకున్నది వైసీపీ కార్యకర్తలు అయితే జగన్మోహన్ రెడ్డి పెద్ద సీన్ చేస్తున్నాడు, పోలీసులు కొట్టారు అని చెప్పేసి. లాఠీ చార్జ్ చేశారు అన్నది పచ్చి అబద్ధం. వాళ్ళలో వాళ్ళే కొట్టుకొని తిరిగి పోలీసులు లాఠీ చార్జ్ చేశారని ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతున్నారంటే, ఒకవేళ లాఠీ చార్జ్ చేస్తే సాక్షి మీడియా ఉంది అక్కడే, ఇంకా ఇతర మీడియా కూడా అక్కడే ఉంది కదా, కనీసం వీడియోలోనే ఉంటాయి కదా. వీడియో లాఠీ చార్జ్ చేసిన దృశ్యాలు ఉండవా అండి? ఇవాళ రేపు ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం రికార్డ్ చేస్తున్నాం కదా. అలాంటిది పోలీసులు లాఠీ చార్జ్ చేస్తే ఆ దృశ్యాలు ఎవడో రికార్డ్ చేయకుండా ఉంటారా? ఖచ్చితంగా రికార్డ్ అయ్యే ఉంటాయి. ఒకవేళ లాఠీ చార్జ్ జరుగుంటే కనుక ఆ వీడియోలు ఇప్పటికే బయట పెట్టి ఉండాలి. కాబట్టి మీరు కొట్టుకొని పైగా దాన్ని పెద్ద సీన్ చేసి పోలీసుల పైన ఒక నిందేసి లాఠీ చార్జ్ చేశారని ఏదో రకంగా రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలి. జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటేనే రక్తపోతాం ఖచ్చితంగా. ఇది వెనకటికో సామెత ఉంది, అలాగా మామూలుగా ఊరికే రాడుగా. అయినా అక్కడ ఆగాల్సిన పని ఏముందండి? షోయింగ్ కాకపోతే అంత ఓవర్ యాక్షన్, అంత ఓవర్ బిల్డప్పే. సైకిల్ చేస్తున్నాడు. నాకు తెలుసు వీళ్ళ కార్యకర్తలకి ఫుల్గా మద్యం పట్టిస్తారండి. మద్యం మత్తులో వాళ్ళు ఏం చేస్తారో, ఎవరిని కొడుతున్నారో, ఎవరెవరు కొట్టుకుంటున్నారో అసలు వాళ్ళకి సోయి లేకుండా ప్రవర్తిస్తారో. ఇదే పర్యటనలో ఒక వైసీపీ కార్యకర్త డిఎస్పీ చెయ్యి నరికేమంటున్నాడండి. ఏకంగా వాళ్ళే పోలీసుల చేతులు నరికేమంటున్నారు మద్యం మత్తులో. మరి ఇక్కడికి వచ్చి పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. మీ కార్యకర్తలు కుదిరంగా ఉండరు, వాళ్ళని రెచ్చగొడతారు, వాళ్ళకి సరిగా మరి బుర్ర పనిచేయదో తెలియదు. కానీ ఏదైనా జగన్మోహన్ రెడ్డిది ఒక పర్యటన ఉంటే ఒళ్ళు మర్చిపోయి సెక్యూరిటీ ఉన్నా సరే తిరిగి పోలీసులపైకే ఎదురు దాడికి దిగుతారు. మన చూడలేమేమో సత్తెనపల్లి పర్యటనలో మేము చూడలేదా? అంబటి రాంబాబు మరికొంత నాయకులు పోలీసుల మీద ఈ విధంగా దాడి చేసి బ్యారికేడ్లన్నీ కూడా పక్కకి జరిపేసి తీసుకెళ్లారు. ఇవాళ కూడా ఒక వైసీపీ నాయకుడు అంతే, పోలీసుల మీదకి వెళ్ళిపోతాడు, నువ్వేం చేస్తావు నన్ను అని చెప్పేసి అని. ఇంకొకడు వెంకటేష్ గౌడ్ ఏదో పేరుంది, డిఎస్పీ చేయి నరికేంట్రా అంటాడు. ఎక్కడ పోతున్నారు అసలు మీరు? నాకు అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి ఒక పర్యటనకి వెళ్తే పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా ఏం జరుగుద్ది, ఎవరిని కాపాడాలి, ఎలాంటి సంఘటనలు జరగకుండా చూడాలి, బిక్కుమని అంటూ ఉండాలా. పైగా దానికి ఎప్పుడు రెడీగా మన సాక్షిలో రెడీగా పెట్టుకుంటారు. అదేదో కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలోని బ్రహ్మానందం గారి క్యారెక్టర్ ఉంటుంది కదా, అలా జరిగితే అలాగే, ఎలా జరిగితే ఎలాగని చెప్పేసి రెండు వార్తలు రెడీగా పెట్టుకుంటారేమో. కరెక్ట్గా అనుకున్న టయానికి ఆ వార్త బయటకు వచ్చేద్దండి. నేను అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటాను, అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు వస్తే ఏదో చేస్తూ ఉంటావు, ఏదో ఒక సంఘటన జరుగుతూ ఉంటుంది, దయచేసి రా, మాకు అక్కడే తగలాడు, నీ వల్ల ఎవరికో ఉపయోగం లేదు, నువ్వు బయటకు వచ్చావంటే మీ కార్యకర్తలను బలి తీసేసుకుంటామని మేము ముందు నుంచి అదే చెప్తాం. బయటకు వస్తాడు, ఒకరినో ఇద్దరినో వేసేసేదాకా ఊరుకోవడం. ఆ గుంటూరు వెళ్ళాడు మిర్చి ఆటికి, మిరపకాయ బస్తాలు తిప్పేశారు. అలాగే పొగాకు అని చెప్పేసి అక్కడికి వెళ్ళాడు, అక్కడ సేమ్ అంతే. ఇప్పుడేమో ఇక్కడికి వెళ్ళాడు, ఇక్కడ కూడా ఖచ్చితంగా నొక్కేయడం పడదు, తొక్కేసేలాట, కొట్లాటలు, గొడవలు. మన దాంట్లోనే మద్యాన్ని పంపిణీ చేయాలి అక్కడే పర్యటనలోనే. మన కార్యకర్తలు మనకు సీఎం అని చెప్పేసి అని పెద్ద పెద్ద కేకలు వేసేయాలి. మీలో మీరు కొట్టుకుని పోలీసుల పని నిందేసేయాలి. లాఠీ చార్జ్ చేశారు. ఎందుకు చేస్తారనే లాఠీ చార్జ్ పోలీసులు? ఒకవేళ లాఠీ చార్జ్ జరగలేదు, ఒకవేళ చేయాల్సిన పరిస్థితి ఎందుకు చేస్తారో? ఓవర్ యాక్షన్ చేస్తే, హద్దులు మీరితే కదా చెదరగొడతారు. ఎందుకు? ఎలాంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా ఆ మూకలు ఎవరైతే ఉన్నారో, ఆ అల్లరి మూకలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చెదరగొట్టే ప్రయత్నం చేస్తారు, అంతేనా? అసలు జరగని లాఠీ చార్జ్ జరిగిందని చెప్పేసి అంత నిస్సిగ్గుగా ఎలా ప్రచారం చేసుకుంటున్నారండి? పైగా సైకిల్ చేస్తున్నాడు, బెబ్బే అట్ట. కనీసం ఇంగిత జ్ఞానం లేదు, తలకాయ పగిలిపోయిందని చెప్పేసి హాస్పిటల్కి తీసుకెళ్ళాలని లేదు. కానీ మనమైతే ఏం చేస్తాం? తలకాయ పగిలిపోయిన ఏం చేస్తాం?
అప్పటికప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళాలని చెప్పేసి అని మనం పంపిస్తాం అతన్ని. ఇక్కడ వద్దు, తీవ్రంగా రక్తస్రావం జరుగుతుంది, తలకి బలమైన గాయాలు జరిగినాయి, రక్తం ఎక్కువ కారుతుంది, సో ఏదైనా జరగచ్చు, ముందు అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలని అని చెప్పేసి అని మనిషి అన్నవాడు ఎవడైనా సరే ఆ కార్యకర్తని హాస్పిటల్లో జాయిన్ చేసే ప్రయత్నం చేస్తాడు కదా. అబ్బాయి అది కాదు, అక్కడి నుంచో పెట్టేసి డోర్ దగ్గర బెబ్బే బెబ్బే ఎందుకు బెబ్బే మనిషివా నువ్వు అసలు సైకిల్ చేస్తున్నాడు, ఎందుకు కొట్టాడు, ఎందుకు ఎవడు కొట్టేశాడు, ముందు హాస్పిటల్ తీసుకెళ్ళొద్దు అని నువ్వు అసలు రాజకీయ నాయకుడు ఎలాగోయో మాకు అర్థం కావట్లేదా జగన్మోహన్ రెడ్డి, ఇవాళకి అర్థం కావట్లేదు, నువ్వేంటో, నీ మెంటాలిటీ ఏంటో, నీ మైండ్ సెట్ ఏంటో. ఒక పక్క తలకాయ బద్దలేసిపోయి రక్తం కారుకున్న వ్యక్తిని డోర్ దగ్గర నిలబెట్టి నువ్వు పోలీసు వాళ్ళతో వాగ్వేదాన్ని దిగుతున్నావు అంటే ఏమనాలి నిన్ను అసలు. అంటే ఏమైనా పర్వాలేదు, పోయినా కానీ మనకి అలాగే రాజకీయంగా పనికొత్తాడనే ఉద్దేశమా, అంతేనా? ప్రాణాలు పోయినా పర్వాలేదు, ఏదో రకంగా మనకి రాజకీయం చేయడానికి శవం దొరుకుద్ది మనకి. అసలు ముందు మీ పర్యటనలో మీ నాయకులు మద్యం పంచకుండా ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు, అవునా? మద్యం పంచుతారు, గంజాయి కొడతారు, వాళ్ళు మనుషుల్లాగా ప్రవర్తించరు, కార్లు ఎక్కుతారు, రాళ్ళు చెప్తారు, పోలీసుల చేతులు నరికేయమంటారు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీడియోలన్నీ కూడా మీరు మనుషులుగా ప్రవర్తించరు, ఏదన్నా అంటే ఎవడేం చేస్తాడో చూద్దాంలే అన్న అహంకారం అన్నీ ఇడిచేసారు. ఇది వీధి రౌడీలు ఉంటారు కదా, రౌడీ బ్యాచ్ వీధి రౌడీలు ఉంటారు కదా, వాళ్ళకి కేసులన్నా భయం ఉండదు, అమ్మ బాబు అన్నా భయం ఉండదు, ఎలా పోయినా పర్వాలేదు, జైల్లో ఉన్న ఒకటే బయట ఉన్న ఒకటే. అలాంటి బ్యాచ్ అంతా కూడా మీ చుట్టూనే తిరుగుతూ ఉంటారు. నేను అనిల్ కుమార్ యాదవే చెప్పాడు స్వయంగా ఈ మాట, నేను చెప్పట్లేదు. మా చుట్టూ ఎక్కువగా జైలుకి వెళ్ళి వచ్చిన బ్యాచే తిరుగుతారు, వీధి రౌడీలే ఉంటారని అనిల్ కుమార్ యాదవ్ చెప్పాడు. ఇలాంటి వాళ్ళు అందరినీ వేసుకొని నువ్వు పర్యటన పేరుతో రాష్ట్రంలో అల్లాల్లో సృష్టించడం కదా, రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంచకూడదు అని కంకణం కట్టుకున్నాడండి. కంకణం కట్టేసుకొని ఇంక మాట్లాడితే ఏదో ఒక పర్యటన పేరుతో వెళ్ళాలి, ఒకరినో ఇద్దరినో బలి తీసేసుకోవాలి.